గుంటూరు ఏసీబీ ఆఫీసుకు మాజీ సమాచార కమిషనర్ విజయ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ ఆఫీసుకు విజయ్ కుమార్ వచ్చారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై కేసు ఏసీబీ విచారణ జరుపుతోంది. చూస్తున్నాం గుంటూరు ఏసీబీ ఆఫీసుకు మాజీ సమాచార కమిషనర్ విజయ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ ఆఫీసుకు విజయ్ కుమార్ వచ్చారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కేసు ఏసీబీ విచారణ జరుపుతోంది. రైట్గా విజయ్ కుమార్ ఏసీబీ ఆఫీస్కు వచ్చిన దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, గత ప్రభుత్వంలో సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీలో నమోదైన కేసుకి ఈ రోజు అప్పటి సమాచార కమిషనర్ గా పనిచేసిన తమ్మా విజయ్ కుమార్ ఈ రోజు గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ పై కేసు నమోదు చేసినా కూడా ఆయన విచారణకి రాకపోవడంతో కూడా ఇటీవల హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా విచారణకు సహకరించాలని చెప్పాము, తప్పనిసరిగా విచారణకి హాజరు కావాల్సిందే అంటూ ఇటీవల కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి విజయ్ కుమార్ హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ సాక్షి దినపత్రిక, సాక్షి మీడియాకి అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు. సాక్షి సిబ్బందికి కూడా ప్రభుత్వం నుంచి కూడా జీతాలు ఇచ్చారంటూ కూడా ఇచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి విజయ్ కుమార్ హాజరైన నేపథ్యంలో అతని నుంచి ఏసీబీ అధికారులు అయితే గతంలో జరిగిన ఆర్థిక ట్రాన్సాక్షన్ సంబంధించి వివరాలు సేకరించే పనిలో అయితే ఉన్నారు. పవన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.